అందరు మంచిగురా నేనైతే మస్తుగున్నా మరి ఖతర్నాక్ వార్తలా గా పెద్ద అర్థలేందో చూసద్దామా పాండ్రి కుక్కకాటుకు చెప్పు దెబ్బ భారత్ దెబ్బకు పాకిస్తాన్ అబ్బా అబద్ధాలతోని పొద్దెల తీస్తున్న పాకిస్తాన్ నిజాలు నిగ్గదీస్తున్నారు మన జవాన్లు. అగ్నివీరునికి శతకోటి వందనాలు, అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు. షురువైనాయి మన ప్రపంచ సుందరి పోటీలు, అవసరం లేదంటురు గీ పర్ఫార్మెన్స్లు. పాకిస్తాన్ మిలిటరీలకు దెబ్బ మీద దెబ్బ పడతనే ఉన్నది కదా. మన జవాన్లు సావు దెబ్బ కొడతనే ఉన్నారు. అయినా కానీ వాళ్ళకు సిగ్గు మాత్రం అత్తలేనట్టున్నది కదా. చేతులు ములముల పెడితే గోడకేసో బండకేసో కొట్టుకోవాలి కానీ మన మీద బాంబులేసి ఎగరం పెట్టుకున్నారు వాళ్ళు. కానీ మన దేశం జవాన్ల ముందు వాళ్ళ ఆటలు సాగుతలేవు, వాళ్ళ కుట్రలు నడుస్తలేవు. అచ్చిన బాంబును వచ్చినట్టే తుస్సు చేస్తుర్రు మనోళ్ళు. మన మీదకి ఉరుకొస్తున్న పాకిస్తాన్ మిలిటరీలను వాళ్ళ బార్డర్ అవతల దాంకనే గెదుముతున్నారు. అగో ఆపరేషన్ సింధూరు ఇంకా నడుస్తూనే ఉన్నది కదా. దినా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్న పాకిస్తాన్ కు ఉల్టా సావు దెబ్బలే దాకుతున్నాయి. వాళ్ళు మన మీదికి పంపుతున్న డ్రోన్లు రాకెట్ బాంబులు తుస్తు అనిపిస్తుర్రు మన జవాన్లు. మనోళ్ళు వాటిని గాలిల్లే పేల్చి పడేస్తుర్రు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళ రాకెట్లు డ్రోన్లు కూల్చి పడేసింది కదా మన సైన్యం. ఇక ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మా బలగం మా బలం దీంతోని పెట్టుకుంటే మటాషే అని చెప్పుకునే మిస్సైల్ ఫతాహ్ను కూడా మనోళ్ళు కూల్చి పడేసిర్రు. శనివారం పొద్దుగాల హర్యానాల దాన్ని కూడా పోతం పెట్టిర్రు. ఇక ఇది ఇట్లుంటే శ్రీనగర్ల మళ్ళోసారి పాకిస్తాన్ ఉగ్రవాదులో మిలిటరీలో గాని పెద్ద పెద్ద బాంబులు పేల్చిర్రు. అవసరమా ఎచ్చులకు పోవుడు? శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మీద డ్రోన్లను పంపే కుట్రేషం వేసింది. కానీ మన మిలిటరీలు దాన్ని తుస్సుమనిపించిర్రులా. రెండొద్దుల సంధి జమ్మూ కాశ్మీరు పంజాబ్ల మీద డ్రోన్లతోని పడుతుంది కదా. మరి మనం సప్పుడెక్క ఊకోవాలనా? బార్డర్కు అవతల ఉన్న ఉగ్రవాదుల గుడారాలను లాంచ ప్యాడ్లను తుక్కు తుక్కు వేసిర్రు మనోళ్ళు. పాకిస్తాన్ సైన్యం కూడా బార్డర్ దాటి మన దాంట్లకు వచ్చేటందుకు బాగా తన్లాడుతుందంట. ఇక మోగుల మీద నుంచి కూడా మన మీద బాంబులు వేయడానికి బాగా ప్రయత్నం చేస్తుందట. అంటే ఇది కావలసుకొని కీసులాటలు పెట్టుకునుడు కాకుంటే ఇంకేంటిది? గిదే ముచ్చట మిలిటరీ పెద్ద ఆఫీసర్లు చెప్పుకొస్తుర్రు. వాళ్ళు అట్లా చేస్తుర్రు కాబట్టే మనం వాళ్ళకు బుద్ధి చెప్తున్నాం. మనోళ్ళ పానాలు కాపాడేతందుకే కదా వాళ్ళ రాకెట్లను గుడారాలను కూల్చేస్తుంది. వాళ్లకు వాళ్లే కావలసుకొని బొందల పడుతుర్రు అని చెప్పిర్రులా. అగో పని చేయ శాతగానోడు ఏం చేస్తాడు? కొంటి సాకులు చెప్తాడు. లేకుంటే తాపకు అబద్ధమాడి నేనది నేనిది నేను సొక్కం నేను శుద్ధపూస నేను గట్ల వాళ్ళు గిట్ల నేనే తోపు నేనే అది అని మస్తుగా ఫోజులిస్తాడు. లేనిపోని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్తే జనం నవ్వుతారు, లోకం ముందు నామూషి అవుతారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం అనుకుంటారు అని అనుకుంటారు కావచ్చేమో కానీ అగో పాకిస్తాన్ దేశం కథ గట్లనే ఉన్నది. అబద్ధాలతోని పొద్దెల తీస్తున్నది, ఉల్టా మనల్నే బద్నాం చేస్తున్నది కదా. కానీ మనోళ్ళు లోకం ముందు దాని ఇజ్జత్ తీసి పడేసిర్రు. ఇగో గిట్లనే అబద్ధాలాడితే అతికినట్టుండాలి, నలుగురు నమ్మేటట్టు కూడా ఉండాలి, నవ్వుల పాలైతట్టు ఉండద్దు కదా. పాకిస్తాన్ కథ గట్లనే ఉన్నదులా. మా మిలిటరీలు తోపులు మా దెబ్బకు భారత్ తోక ముడుస్తుంది,
భారతదేశం మిలిటరీలే ఉత్తపచ్చిగా తెగబడుతుర్రు అని ఒక శుద్ధపూస ముచ్చట్లు చెప్పిందా అసలు. ఇక పాకిస్తాన్ చెప్పే ఉద్దర ముచ్చట్లు ఎట్లున్నాయో మనోళ్ళు బయట పెట్టిర్రు. అసలు పాకిస్తాన్ మిలిటరీలట మామూలు జనాల తెరువుకే ఓతలేరట. బుద్ధుని లెక్క శాంతి సందేశాలు ఇస్తుంటే మన మిలిటరీలే వాళ్ళ మీద పడుతుర్రట. చూసినవా ఎంతటి అబద్ధమో. అసలు వాళ్ళు మన మీదకి డ్రోన్లను ఎట్లా పంపిర్రో, మన జవాన్లు ఎట్లా తిప్పికొట్టిర్రో లోకమంతా చూడనే చూసే. అయినా గాని చూడు ఎంత అబద్ధం ఆడుతుర్రో. అంతెందుకు, జమ్ముల గుళ్ళను కూడా నాశనం చేసిర్రు, జనాలను చంపిర్రు. కానీ ఏం తెలియని లెక్క ఇప్పుడు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట్లు చెప్తుర్రులా. అసలు పాకిస్తాన్ మిలిటరీలు జమ్ముల జనాలను ఎట్లా చంపిర్రు, వాళ్ళు చెయ్యబట్టి ఎంత ఆగమైర్రు, ఇవన్నీ మన మిలిటరీలు గవాయిలతో సహా బయట పెట్టిర్రు. ఇప్పుడు ముఖం దాచుకునుడు పాకిస్తాన్ వంతైతుంది అన్నట్టు. ఇంకొకటి కూడా చెప్పాలి, పాకిస్తాన్ మిలిటరీలు చేసిన పోరాటానికి మన కరెంటు వ్యవస్థమే కుప్పకూలిందట. మనమందరం చీకట్లో ఉంటున్నామట. అసలు ఇట్లా చెప్పడానికి నోరెట్లొచ్చిందో ఏం పాడో పో. కొంచెంలో కొంచెమన్నా సిగ్గనిపిస్తలేదో గిట్లా అబద్ధాలు ఆడేతందుకు. మన ఏట పెద్ద పెద్ద యుద్ధ విమానాలు కూల్చేసిర్రట పాకిస్తాన్ మిలిటరీలు. ఇక ఇండియా ఓడిపోయింది, ఇక సంబరాలు వేసుకునుడు ఒకటే తక్కువ అన్నట్టు అబద్ధపు వార్తలను టామ్ టామ్ ఏత్తుర్రటుల్లా. ఎన్నటియో పురాణ కాలం నాటి పాత డోన్రు వీడియోలను ఇప్పుడు గిర్రగిర్ర తిప్పుతుర్రు మా విమానాలు, మా తుపాకులు, మా బాంబులు అనుకుంటా. ఇక వీళ్ళ అబద్ధపు ప్రచారానికి చైనా ఓడు తందానానుడట. ఆవావు పాకిస్తాన్ తోపు లెక్కనే కొడుతుంది, ఇండియాను ఆగం చేస్తాంది అని అక్కడ సోషల్ మీడియాలా పోస్టుల మీద పోస్టులు పెడుతుర్రట. కానీ ఎంత అబద్ధమాడినా ఎన్ని ఉద్దర మాటలు చెప్పినా ఇప్పుడు ఆ ముచ్చటను ఎవ్వరు నమ్ముతలేరు. మన మిలిటరీలు అప్పటికప్పుడు నిజమేందో అబద్ధమేందో బయట పెడతనే ఉన్నారు. యుద్ధం చేసుడు శాతగాక అబద్ధాలతోని పొద్దెల్ల తీస్తున్నట్టు ఉంది, అంతే కదా. మన అగ్గి వీరుడు తెలుగు బిడ్డ మురళీ నాయక్ త్యాగాన్ని ఏ తరాజుల పెట్టి కూడా జోకలేం కదా. దేశం కోసం అమరుడైన ఈ వీర జవాన్ సాహసం గురించి చెప్పేతందుకు నా కాడ మాటలు లేవు తెలుసా. మన దేశాన్ని సత్యనాశ చేద్దాం అనుకున్న తీవ్రవాదులకు ఎదురు నిలబడ్డాడు గా అన్న. జనం కోసం పానాలను బలిచ్చిండు. గా అన్నకు దేశమంతా నివాళులర్పిస్తున్నది. మన ఖతర్నాక్ వార్తల తరపున మురళీ నాయక్ అన్నకు సెల్యూట్. ఇప్పుడు మన ఇంట్లో కంటిరిండా నిద్రపోతున్నామంటే మన జవాన్లే కారణం కదా ఉల్లా. వాళ్ళు నిద్రపోకుండా మన కోసం కావలిగాతుర్రు, మనకు ఆపతి రాకుండా శత్రువుతోని కొట్లాడుతుర్రు, బాంబులకు అడ్డం పోతుర్రు, పగోళ్లకు ఎదురు నిలబడుతుర్రు కదా. మన కోసం వాళ్ళ పానాన్ని కూడా లెక్క ఎత్తలేరు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు మిలిటరీలు మన మీద బాంబుల వర్షం కురిపిస్తున్నా, తుపాకులతోని తెగబడుతున్నా వెన్నుసూపని వీరులు మన జవాన్లు. అయితే బార్డర్ కాడ అటు పాకిస్తాన్ ఉగ్రవాదులతోని కొట్లాడి మన తెలుగు జవాన్ మురళీ నాయక్ అన్న కాలం చేసిండు కదా. అన్నది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. చిన్నప్పటి సందే దేశభక్తి ఎక్కువనట. దేశం కోసం అగ్నివీరుడైండు. 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన అందరి పిల్లల్ని 10వ తరగతి పిల్లల్ని ఏమవుతారు 10th తర్వాత అడిగినప్పుడు ఆయన నేను ఆర్మీకి వెళ్ళి దేశ సేవ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకు అలా చెప్తావంటే నాకు దేశ సేవ చేయాలంటే చాలా ఇష్టం మేడం, చాలా రక్తంలో అంతా నాకు జీర్ణించిపోయింది, నేను ఖచ్చితంగా ఆర్మీకి వెళ్తానని చెప్పాడు. అటు ఉగ్రవాదుల తూటాకు బలైండు. అది కూడా ఉత్తగ కాదు, ఉగ్రవాదిగాలను సంపి మరి వీర మరణం పొందిండు. అన్న జీవిడిచిండని ఎరకవుడుతోనే తల్లడిల్లని గుండె లేదు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న, లోకేష్ అన్న ఇట్లా ప్రతి ఒక్కరు అన్నకు నివాళులర్పించిర్రు. కుటుంబానికి ధైర్యం కూడా చెప్పిర్రు. ప్రభుత్వం తరపున సాయంగా ఉంటామని మాట కూడా ఇచ్చిర్రట. మురళీ నాయక్ అన్న కుటుంబాన్ని చూస్తే నాకే ఏడుపు ఆగలేవుల్లా. వాళ్ళది ఒక గోస కాదు, వాళ్ళ ఊరే కాదుల్లా, రాష్ట్రమంతా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నది. అన్నకు పెద్ద నివాళిచ్చింది. దేశం కోసం పానాన్ని కూడా లెక్క చెయ్యక అమరుడైన మురళీ నాయక్ అన్నకు పెద్ద నివాళి.
అగో తెల్లారు లేచిన కాన్నించెల్లి రాత్రి పడుకునేదాకా మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. యుద్ధం అత్తదా, బార్డర్లో మన జవాన్లు ఎట్ల బలం చూయిస్తారు, పాకిస్తాన్ మిలిటరోడు ఇంకా కోతి చేస్తున్నాడా, అక్కడ ఉగ్రవాదులు మళ్ళేం ప్లాన్ చేస్తున్నారో, బాంబులు ఎత్తారా, డ్రోన్లు పంపుతారా, మనోళ్ళు ఎట్లా తిప్పి కొడతారు, ఇగో గిట్లనే ఆలోచించుకుంటా ఉంటున్నాం కదా. బార్డర్కు గింత దూరంలో ఉన్న మనమే గింతగానం ఆలోచన చేసుకుంటూ ఉంటే మరి బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంది మన జవాన్లది. ఈ బాంబుల మోతల నడమనే అన్నాలు అండుకొని పనులు చేసుకుంటున్నారు. అసలు ఎప్పుడు ఏమవుతుందో, ఎవరింటి ముంగట తుపాకులు వేల్తాయో గిట్లనే ఉంటుంది కదా పరిస్థితి. అందుకే మన సర్కార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, గుళ్ళకాడ, బల్లకాడ, బార్డర్ల కాడ ఎటు చూడు గట్టి బందోబస్తే కనబడుతుందిలా. అంతా స్ట్రిక్ట్ చేసిర్రు. మన ప్రధాన మోడీ సారు ఆయన ఇంట్లో మిలిటరీ పెద్దలతోనున్న మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్తోని మీటింగ్ పెట్టిండు. ఎట్లెట్లా ముంగటికి పోవుడు, ఏంది కథ, బందోబస్తు కథ ఏంది, పోలీసులను అంతటా కావలి పెట్టిర్రా, బార్డర్ల కాడ పరిస్థితి ఏంది, బందోబస్తుకు సరిపోతుర్రా, ఇగో ఇవన్నీ వాళ్ళతోని కూసోని అరుచుకున్నాడు. అసలు శత్రువు ఎట్నుంచి ఎట్లా ఇరుసుకుపడ్డా వాళ్ళను తిప్పికొట్టి ఒక్క పానం కూడా పోకుండా అడ్డం పోకుండా మేమే అడ్డం ఉంటామని మిలిటరోళ్ళు మాట ఇచ్చిర్రట. బార్డర్ల కాడనైతే సీమ షిట్కుమన్నా మన మిలిటరోళ్లను అడిగే అనాలే. అంటే గట్లున్నది అక్కడ సెక్యూరిటీ. చెక్ పోస్టుల కాడ అలర్టుగా ఉన్నారు. కొన్ని ఎయిర్పోర్టులను బంద్ పెట్టిరట కదా. విమానాలు కూడా రద్దు చేసిర్రు బార్డర్ల కాడ. అటు పంజాబ్, జమ్మూ రాష్ట్రాలల్లా పాకిస్తాన్ కు దగ్గర ఉన్న ఊర్లల్లా జనాలను ఖాళీ చేయిస్తుర్రు. ఇప్పటికే చాలా మంది ఇండ్లు కూలినాయి. అక్కడ ఈ పాకిస్తాన్ మిలిటరీలు చేసిన కథకు పాపం కొందరు జీవి కూడా పోయిందుల్లా. జనాలు కొన్నొద్దుల దాకా ఇండ్లకెళ్ళి బయటకెళ్ళనే వెళ్ళొద్దు అని సాటింపేస్తుర్రు మిలిటరీలు. పొద్దు ఊకంగానే లైట్లు బంద్ పెట్టాలన్నట, లేకుంటే ఉగ్రవాదిగాళ్లకు తోవ చూయించినట్టే అవుతుందట. ఇంకో దిక్కు దేశంలో ఉన్న గుళ్ళకాడ సెక్యూరిటీ గట్టిగా చేసిర్రు. అటు తిరుమలనైతే ఆక్టోపస్ బలగాలు దిగినాయి. మన హైదరాబాద్ పట్నంలో సుత ఫుల్ సెక్యూరిటీ పెట్టిర్రు. శంషాబాద్ ఎయిర్పోర్టుల షెకింగుల మీద షెకింగులు ఏత్తనే ఉన్నారు. అగో పాకిస్తాన్ దేశం అంటేనే ఆడ అంత బిచ్చ బతుకు అయిపోయిందిలో. చిప్ప చేతిలో పట్టుకొని తిండి కోసం తన్లాడుతుంటారు. అసంటోళ్లకు గీ యుద్ధాలు, రాకెట్లు, బాంబులు, డ్రోన్లు అవసరమా? అవసరమా అంట. అసలు నన్ను అడిగితే టెర్రరిస్టులకు కడుపు నిండా తిండి పెట్టి సాదాసీదా జనాలను ఎండబెడుతుర్రు అక్కడి సర్కారు వాళ్ళు. ఇదైతే వాస్తవం. ఇగో ఇప్పుడు చూడిగా మన మీద బాంబులు వేయడానికి వాళ్ళ కాడ సమరు సరిపోతలేదని ఆఖరికి పెట్రోల్ బంకులు బంద్ పెట్టి జనాలను గోస ఉచ్చుకుంటున్నారట. చూడండి వాళ్ళ కథ ఎట్లున్నదో. చెప్తే ఇననోన్ని ఏం చెయ్యాలే, షడంగా చూడాలే. ఇప్పుడు పాకిస్తానోడు గట్లనే సేతులార సెడిపోతుండు. అరే నాయనా సప్పుడే కుండురా, ముందు మీ జనం గోస తీర్చు. వాళ్ళు తిండి లేక సత్తుర్రు. మా మీద పడి ఎందుకు ఏడుస్తుర్రా అంటే ఇనరు. మా మీదనే తుపాకులు గురిపెట్టే బాములేద్దామని చూసే మన జనాలను సంపుదానికి బాగా కాయిష్ పెట్టుకునే. ఇప్పుడేమైంది, వాళ్లకు అసలు కేసరచ్చే. ఇప్పుడా దేశం మొత్తం దివాలా దేశ కాడికొచ్చిందట. మన మీద యుద్ధం చేద్దామని ఉరుకులాడి వాళ్ళ జనాలను ఎండబెట్టిర్రు. ఇప్పుడు అక్కడ పెట్రోల్ కూడా లేదట. మరి యుద్ధం అంటే ఉత్తముచ్చట్నా? ట్యాంకర్లకు, విమానాలకు, గాలి మోటార్లకు సమురు కావాలన్నాయే. ఇప్పుడు అది కూడా దిక్కులేదు అక్కడ. అందుకే పెట్రోల్ బంకులు అన్ని బంద్ పెట్టిర్రు. ఉన్న పెట్రోల్ అంతా బార్డర్ల కాడికి పట్టుకపోతుర్రట. మన కోసం ఖర్చు చేస్తుర్రు. చూసినవా వాని జిద్దు ఎట్లున్నదో. అక్కడి జనం సత్తే సావని గాని మన దేశం మీద బాంబులేసుడే కావాలి, మనల్ని గోసబుచ్చుకునుడే కావాలి అన్నట్టు ఎత్తుర్రు. ఏం కంతిరోళ్ళు మోపైర్రు ఏమో పో. ఏం చెప్తాం, నాకు భక్తి ఎక్కువనే.
మన కుంభమేళ కాడికి పోయినా ఇక పనుల పని గీసారి చార్ధం యాత్ర కూడా చేసి ఒక చిత్తం చేసుకుందామని మనసులో అనుకున్నా కానీ పరిస్థితి ఎట్లున్నదుల్లా కాల్పులు బాంబులేనాయి ఐపీఎల్ అట బంద్ అయింది ఇప్పటికే ఇక ఈ చార్ధం యాత్రను కూడా బంద్ పెడతారా ఎట్లా అని అనుమానం కొట్టింది నాకు కొట్టినట్టుగానే ఈ యాత్రను ఎప్పుడు రద్దు చేసిరట అగో కాలే రద్దు కాలే ఇక చార్ధం యాత్ర ఆగిపోయింది రద్దు చేసిర్రు భక్తులను వెనుకకు మర్రగొడుతురు అని పొద్దటి సంధి ఒక వార్తలున్నాయా అందరూ నిజమే కావచ్చని అనుకున్నారు ఆఖరికి నేను కూడా అనుకున్నుల్లా ఇక క్లారిటీ వచ్చేసింది యాత్ర రద్దు చేయలేదట వాయిదా కూడా వేయలేదట కాకపోతే గా హెలికాప్టర్లను ఎదువరకు తిప్పినట్టు తిప్పుతలేరట ఈ మాట ఉత్తరాఖండ్ సీఎం సారే డైరెక్ట్ చెప్పిండు ఎవడో నెత్తిమాషినోడు చార్ధం యాత్ర రద్దు అని సోషల్ మీడియాలో పెట్టిర్రు అది నిజమే అని అందరూ గిర్ర తిప్పిర్రు విలేకరులు కూడా టామ్ వేసిర్రు కానీ అదంతా తుస్సు ముచ్చట్నే అని చెప్పుకొచ్చిండు మరి సెక్యూరిటీ ముచ్చట ఏందంటే సెక్యూరిటీ బరోబ్బర్ గట్టిగానే ఉందట ఇండ్లా అనుమాన పడాల్సింది ఏం లేదని అంటురు కానీ చూసినవా వాళ్ళ ఈ సోషల్ మీడియాతోని అసలు నిజమేందో అబద్ధమేందో అర్థం కాకుండానే అవుతుంది అసలు నిజమేందో ఎరకయ్యే లోపలనే అబద్ధము ఊరంతా తిరిగస్తుందిలా అట్లుంటది మరి సోషల్ మీడియా పుకార్లంటే మరి అయితేయా కావా నాకైతే జరంత అనుమానమే కొడుతున్నది అయితేయా కావా ఏ నడుతాయా గిదే అనుమానం ఉండే గదేనుల్లా మన హైదరాబాద్లో ప్రపంచ అందగత్తెల పోటీలు పెడతారా పెట్టరా అని మస్తుగా ఆలోచించిన ఓ దిక్కేమో బార్డర్ల కాడ పరిస్థితి ఎటమాటం ఉన్నది ఎప్పుడొచ్చినా ఏ బాంబు మీద పడుతుందో అని అర్థం కాని పరిస్థితి కదా ఐపీఎల్ ఆటలను కూడా వాయిదా వేసిరట మరి అందగత్తె పోటీలు ఏమైతాయో అనుకున్నారు మొత్తానికి అయితే అగో షురుగానే అవుతున్నది కదా ఎట్లయితేంది మన పట్నంలా అందగత్తెల పోటీలు ఇక షురు అయినాయి ప్రపంచంలో ఉన్న అందగత్తెలు మొన్నటి సంధి మన పట్నంలకు అత్తనే ఉన్నారు కదా ఇక ఈ పోటీలు ఇయాలటి నుంచే స్టార్టు ఇక మరి దునియాలో ఉన్నోళ్ళల్లా ఎవరు అందగత్తెలు ఎవరు ప్రపంచ సుందరి ఏంది కథ అంతా మన హైదరాబాదునే తేలిపోతుందట ఇయాలట్సుంది ఏడాది దాకా ఇక నువ్వే ప్రపంచ సుందరి పో నిన్ను మించిన అందగత్తెలు లేరుపో అని చెప్పుకుంటా కిరీటం దొడుగుతారన్నట్టు అసలైతే ఈ ప్రపంచ సుందరి పోటీలు నడవయా అని మొన్నటి సంధి చాలా మందికి అనుమానం ఉండే ఇక బంద్ అయితే కావచ్చని అనుకున్నారు గాని బందోబస్తు గట్టిగా ఉన్నది కాబట్టి పోటీలైతే పెట్టుడే ఉంటదని ముంగడికి పోయిర్రు ఇక ఇంకో దిక్కు బార్డర్ల జవాన్లు తన్లాడుతుంటే మనకాడ అందగత్తెల పోటీలు అవసరమా సప్పుడేక రద్దు చేసి ఎక్కడోళ్ళక్కడి వంపుర్రి అని ప్రతిపచ్చపోళ్ళు వాళ్ళు వీళ్ళు అంటుర్రు గాని ఇప్పటికైతే నడుతున్నాయి మరి ముందు ఎట్లున్నదో తెలియదు అదన్నట్టు ముచ్చట మల్లోపాలి హెడ్లైన్ చూద్దామా కుక్కకాటుకు చెప్పు దెబ్బ భారత్ దెబ్బకు పాకిస్తాన్ అబ్బా అబద్ధాలతోని పొద్దెల తీస్తున్న పాకిస్తాన్ నిజాలు నిగ్గదీస్తున్నారు మన జవాన్లు అగ్నివీరునికి శతకోటి వందనాలు అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలు షురువైనాయి మన ప్రపంచ సుందరి పోటీలు అవసరం లేదంటురు ఈ పర్ఫార్మెన్స్లు చూసిరు కదా గిది ఇవాల్టి ఖతర్నాక్ వార్తలు మరొక ముచ్చటతోటి కలుద్దాం ఉంటా మరి